అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో అల్పపీడ వాయుగుండం మారడంతో కూడా గత 2 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట, గద్వాలు, మహబూబ్నగర్ ప్రాంతాల్లో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వరద నీరు కూడా ప్రాజెక్టులకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే 2 రోజుల పాటు కురుస్తున్న వర్షానికి మహబూబ్నగర్ మండల పరిధిలోని గాజులపేట గ్రామంలో కూడా అయితే పెంకుటిల్లు కూడా కుప్పగూలిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గాజులపేట గ్రామంలో ఉన్నాం. మన బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లే కుప్పగూలిపోయిన పరిస్థితి కనిపించింది. రాత్రి అయితే నిద్రిస్తున్న సమయంలో కూడా ఒక్కసారి పెంకుటిల్లు కూలిపోవడం కూడా ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండే వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, రాత్రి ఏ సమయంలో కూలింది? అది నైట్ 12 గంటలకు అట్లా కొట్టింది. అంటే ఎట్లా వర్షం పడుతుండేనా ఆ టైంలో? ఏముండదు, నైట్ వర్షం పడుతున్న టైంలోనే 12 గంటలకు అట్లా కూలిపోయింది. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను మా అమ్మ. అంటే దెబ్బలు ఏమైనా తాకేవా? దెబ్బలు గిట్ల ఏం తాకలేదు సార్. అంటే ఇప్పటి వరకు మళ్ళీ అధికారులు ఏమైనా స్పందించారు? ఇక్కడ వచ్చాడైనా ఇల్లు కూలిపోయిందని సమాచారం అందితే వచ్చారు, ఇంత ముందుకు వచ్చిపోయారు. ఏమన్నారు వాళ్ళు? వచ్చి చూసిపోయారు అంతే. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఇల్లు కూడా ఏమన్నా వస్తే మంచిది. అర్ధరాత్రి కూడా వర్షం కురుస్తున్న సమయంలో కూడా అయితే పెంకుటిల్లు కూడా కుప్పగూలిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెంకుటిల్లు కూడడంతో కూడా ఇంట్లో ఇద్దరు అయితే తల్లి కొడుకు కూడా నిద్రిస్తున్న సమయంలో ఒకసారి కూలడంతో పెళ్లి ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకసారి కూలడంతో వాళ్ళు అప్రమత్తం అయ్యి కూడా బయటికి వాళ్ళు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, వర్షం ఆ సమయంలో పడుతుందా ఏదైనా మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రమాదం జరిగింది, ఇల్లు కూలిన పరిస్థితి కనిపిస్తుంది, దెబ్బలు ఏమైంది దాకా వాళ్ళకు ఎలాంటి దెబ్బలు లేవు. కాకపోతే వీళ్ళు ఎలాంటి భూమి లేదు, వాళ్ళు కూలీ చేసుకొని బతికేది. ఆమె ఎల్లమ్మ, కరిగట్టి ఎల్లమ్మ అనే మహిళ వాళ్ళ కొడుకును పోషించుకుంటూ ఇక్కడే ఉండేది. గత కొద్ది కాలం నుంచి ఆమెకు మతిస్థిమితం కూడా లేదు. ఆమె ఒక రోగి, ఏమంటారు, ఎయిడ్స్ బాధితురాలు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక వాళ్ళ బాబుని కూడా చదువు మానేపించి కూలి పనులకు తోలిస్తూ ఉంది. దాన్ని ఇంకా ఏదో ఆ బాబు కూలీ చేసుకొని వచ్చేసి ఆమెను పోషించుకుంటూ ఉన్నాడు. వారికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతిని గుర్తించలేదు. ఉండడానికి నివాసం కూడా లేదు. మన డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి. ఈ గ్రామంలో ముఖ్యంగా గాజులపేట గ్రామంలో వచ్చేసి ఒక్క నిరుపేదకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఇక్కడున్న పరిస్థితి, దళిత వాడలో ఉన్న దళితుల స్థితిగతులను గుర్తించి తక్షణమే ఇక్కడున్న వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి గ్రామ యువకులు కూడా ఉదయం తెలిసిన ఎంబడే వారికి తోచినంత సహాయం ఇచ్చి పక్కలో ఉన్న ఇంట్లో ఆశ్రమం కల్పించడం జరిగింది. వాళ్ళకు తినేకే అవి సరుకులు కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడే మేము ఎంఆర్ఓ దగ్గర కూడా మాట్లాడాము. ఎంఆర్ఓ ఏమన్నా వాళ్ళని ప్రస్తుతం అయితే ఒక నివాసం కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పక్కన ఎక్కడన్నా ఆవాసం కల్పించాలంటే ఇక్కడే వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన తొందరగా వాళ్ళకు త్వరితగతిన ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూలిపోయిన ఉన్నామో వారికి నిర్వాసితంగా వాళ్ళకి కల్పించాలి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని కూడా అందించాలని చెప్పి ఇక్కడ స్థానికులు తెలియజేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పటివరకు కేటాయించలేదు. అయితే డబుల్ బెడ్రూమ్తో పాటు ఆర్థిక సహాయం కూడా కేటాయించాలని చెప్పి స్థానికులు తెలియజేసిన పడుతుంది. ఏదైనప్పుడు కూడా జిల్లా యంత్రాంగం కూడా ఎడతెరిపి లేని కురిసిన వర్షాలకు ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు సూచనలు చేయాలి. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తమై కూడా ఏదైతే నివాస ప్రాంతాలకు చేర్పించగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.